హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రైట్ నో నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ, మీ టైం స్పెండ్ చేసి వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొంచెం ఎండ్ వరకు చూడండి వీడియోస్. ఇది నా 13th వీడియో అండి, డే 13th వీడియో. సో ఎస్టర్డే పోస్ట్ చేయాల్సిన వీడియో ఇది, కాకపోతే డిలే అవుతుంది. రీసెంట్ వీడియోస్ అన్నీ అలానే అవుతున్నాయి నావి. అంటే రెగ్యులర్ ఏ రోజుకి ఆ రోజు పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ కాకపోతే కొంచెం వీలు అవ్వట్లేదండి. డిలే అవుతూనే ఉన్నాయి. ఎడిటింగ్ కొంచెం చూసుకుంటున్నాను అండ్ వాయిస్ ఓవర్ బి కొంచెం ప్రాపర్గా ఇవ్వట్లేదు. సో అదనమాట. నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఈరోజు వీడియో ఇప్పుడైతే ప్రజెంట్ దోశ వేస్తున్నానండి. చూడండి నా దోశ, నేను ప్రయోగాలు. నాకు కుకింగ్లో వచ్చేదే పాస్ మార్క్స్. అలాంటిది ఈ దోశకి మాత్రం యావరేజ్ ఒక 5 మార్క్స్ బి రావండి. నాకు 5 మార్క్స్ బి రావు అసలు. ఇంకా వేరే వాళ్ళు చూస్తే ఇంట్లోనే మా మదరే చెప్పేశారు ఫేస్ పైన, ఇంకా దోశ వద్దు, నీ టైం వేస్ట్, ప్రాసెస్ వేస్ట్, అన్నీ వేస్ట్. దట్టు పాపం వాళ్ళకి ఆకలి అవుతుంది. అప్పటికే 10:30 అయింది టైం. చూడండి, ఇదైతే మరీ జొన్న రొట్టెలు లెక్క వచ్చింది. జొన్న రొట్టెలు ఇస్తాం కదా, అలా వచ్చింది. ఇలా అవుతుందన్నమాట. అండ్ అప్పటికే 10:30 అయిపోయింది. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా, దోశ అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్లు. అది కాస్త రాలేదు. సరే పోనీ ఎలాగోలో వచ్చినవి అని అనుకుంటే, అవేమో వచ్చిందని అనుకుంటే అందులో సాల్ట్ ఎక్కువైంది. దానిలో ఏమంటారు, ఇది రెడ్ చట్నీ ప్రిపేర్ చేశాను అండి, దీనికి పల్లి చట్నీ చేయలేదు. నాకు అంటే సాల్ట్, వీళ్ళ సాల్ట్, ఇక్కడ మా మదర్ వాళ్ళ సాల్ట్ ఎక్కువ ఉన్నట్టుంది. సాల్ట్లో కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయండి. కొన్ని సాల్ట్ కొంచెం వేస్తేనే సరిపోతుంది, కొన్ని అయితే ఎక్కువ వేయాల్సి వస్తుంది. సో అలా ఏమన్నా నేను ఇంటి దగ్గర వేసే రేషియోనే వేసాను, బట్ ఎందుకో ఇక్కడ ఈ సాల్ట్, ఇదైతే భూకంపం వచ్చింది దీనికి. సేమ్ ఇది భూకంపం వచ్చేసింది ఈ దోశకి. మరి పన్నం బాగలేదా అని అనుకుంటే అదేం కాదు, ఇది ప్రెస్టేజ్ బ్రాండెడే. మరి ఎందుకు అట్లా, ఇంకేమో చూడాలి. నెక్స్ట్ టైం అయితే ఈ దోశ వేయద్దు అని డిసైడ్ అయ్యా. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం అవ్వదు. సో దోశ వేసారు, సరేలే ఎలాగోలా వేశారు, ఇంకా అయింది కదా. ఇప్పుడు తినడానికి ఇది ఉంది. తిందామనుకునే టైంకి అందులో సాల్ట్ ఎక్కువైంది. ఇంకా మళ్ళీ చేసేదేం లేక మళ్ళీ రైస్ పెట్టానండి. రైస్ పెట్టేశాను వెంటనే. ఎందుకంటే అప్పటికే 10:30 అయిపోయింది. 11 అవుతుంది అనుకుంటా అప్పుడు టైం. ఇంకా మళ్ళీ పిల్లలు అది ఇది స్నాక్స్ అవి తింటున్నారు. బట్ ఇంకా ఆకలి అవుతుంది. మా మదర్ అయితే ఫేస్ పైన చెప్పేశారు అనమాట, వద్దు ఇంకా దోశ చేయకు, దోశ కాదు అసలు నువ్వు వంటింట్లోకే రాకు అని చెప్పేశారు ఫేస్ పైనే. అట్లుంటుంది. మా చిన్న బాబు ఏంటి అంటే, వీడు వాటర్ ఎక్కడైనా కనిపిస్తే అందులో రాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళి వేయాలన్నమాట. వేయడమే వాడు అలవాటు. అది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ నుంచి అది మా ఇల్లు కనిపించేది. అండ్ ఇక్కడ నుంచి ఇది మా ఇల్లు సరే కనిపించేది. ఇక్కడ నుంచి మా ఇంటి ముందు ఉన్న వేరే వాళ్ళదండి అది పొలం, మనది కాదు. మనకి పొలాలు అవేం లేవు. నాకు చెలకలు పొలాలు అంటే చాలా ఇష్టం అసలు. ఎందుకంటే మనకు లేదు కదా, దట్టు చాలా ఇష్టం అండి ఎందుకో చిన్నప్పటి నుంచి. వీడియోస్ ఏం షూట్ చేయట్లేదండి. అక్కడ నేను బయటికి వెళ్ళలేదు, ఇక్కడ బయటికి వెళ్ళలేదు. సో ఇంటి దగ్గర ఉన్న సరౌండింగ్సే షూట్ చేసి పెడుతున్నాను. సో అప్పటికే ఇంకా ఏం వీడియోస్ తీయాలి ఏంటి అని చూస్తున్నాను. చిన్న థింగ్సే షూట్ చేస్తున్నానండి. అప్పటికి నైట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు చూడండి, ఇందులో మా తమ్ముడు ఈ బండిలో వాడు బైక్లో సైలెన్సర్లో అదేసేసారు. బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా, నా చేతిలో ఉన్నాయి చూడండి, బ్లూ అండ్ పింక్. అది వేసేసారు అందులో. అది వాడికి తెలియదు. ఇంకా అది వాడికి తెలిసే లోపు నేను దాన్ని రిమూవ్ చేసేసేయాలి. అండ్ మీకు కనిపించట్లేదేమో మేబీ అది. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు చూడండి. ఎస్, ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది అందులో వేసేసారు. ఇంకా ఏమేమి వేసాడో తెలీదు. ప్రీవియస్ వాడు అందులో చాలా వేశాడు, రాళ్ళు, ఇంకా కొన్ని క్లిప్స్ అలాంటివి. అంటే ఇవి వీడికి తెలీదు, బట్ వీడు ఫోన్లో కొన్ని థింగ్స్ చూస్తాం కదండి, బాల్ వేసి అట్లా అందులో చూసి నేర్చుకున్నాడేమో మేబీ. అలా అనుకుంటున్నా. ఇవి ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికంటే, వీడు కొంచెం ఎక్కువ ఆడుకుంటాడు, మా చిన్నబాబు వీటితోనే ఎక్కువ ఆడుకుంటాడు అనమాట, బిల్డింగ్ బ్లాక్స్తోనే. సో అందుకనే తీసుకొచ్చాను. సరే ఆడుకుంటాడు కదా, ఇక్కడ ఏముండవు కదా అన్నట్లు. అది కాస్త తీసుకుపోయి అందులో వేసేసాడు. ఇంకా ఏమేమి ఉన్నాయో కనిపించట్లేదు, మార్నింగ్ చూడాలి.
అండ్ కొంచెం ఇంకా సదరే పని, మరీ అంత వర్క్స్ ఏం చేయను, కాకపోతే వీడియో కోసం అని అనుకోండి. సారీ అండి, అలా ఏం కాదు, చేస్తున్నాను, కాకపోతే మరీ అంత చేయను, చిన్న చిన్న థింగ్సే చేస్తాను. బట్ ఇది కూడా ఇంకోటి లాక్, వాడికి ఏదో కోపం వస్తే తీసి విసిరి కొట్టేసేసరికి అలా అయిపోయింది, అది అందులోనే బ్రేక్ అయిపోయింది. ఇంకో కీ లేదు, అది నేను పంపించాను, ఇది లాక్ అంటే నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే తీసుకెళ్ళమని చెప్పి పంపించాను. సో అందుకే నేను పెద్ద టెన్షన్ పడట్లేదు అనమాట. అలానే కాదు, ఎవరిది మీది మాది థింగ్స్ అని కాదు, కానీ ఇంకా ఖరాబ్ చేసే వాళ్ళు వీళ్ళు. ఇంకా ఇది చూడండి, మా బేబీ అది వాల్ హుక్స్ ఉంటాయి కదా, అది ప్యాకెట్ మొత్తం పాడు చేసింది అనుకుంటా, ఒక 4-5 ఉండే అందులో. ఈమె తీసుకొచ్చి అక్కడ వాల్కి ఒకటి హుక్ పెట్టి అందులో టవల్ పెట్టడం, ఈయన వెళ్ళి లాగడం, ఈ రెండు అంటే వీళ్ళిద్దరు ఇదే ఆటలతో సరిపోయింది. అది కాస్త వాల్ హుక్స్ అన్ని పాడయ్యాయి. ఇలా చాలా థింగ్సే చేశారులేండి ఖరాబ్. ఇంటికి వచ్చిన తర్వాత ఇగో బట్టలు తీసి ఇట్లా వేసేసింది మా పాప. అండ్ అంత స్ట్రెంత్ లేదు కానీ సో వీడియోస్ కొంచెం తీస్తున్నాను. అండ్ వాయిస్ ఓవర్ కూడా కొంచెం ప్రాపర్గా ఇద్దాము, కొంచెం ఏదైనా కంటెంట్ ఉండే వీడియో తీద్దాము అని అనుకుంటున్నా. బట్ నేను ఉండేది ఇంట్లో వస్తువులే చూపించుకుంటూ, నాకు తెలిసిన థింగ్సే చెప్దామని చెప్తే అసలు అంటే కంటెంట్ ఉంటేనే కదా, ఏదైనా కంటెంట్ ఉంటేనే చూడాలనుకుంటారు. సో అదే ఆలోచిస్తున్నా అండి, వీడియోస్ తీసానా. నేను చెప్పాను కదా, మనం ఏదైనా స్టార్ట్ చేస్తే మిడిల్లోనే డ్రాప్ అయ్యే రకం అని. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా, వీడియో తీయాలా వద్దా అని. అంటే ఇప్పుడు కంటెంట్ ఏం లేదు, ఏదైనా బయటికి ఎక్స్ప్లోర్ చేసి చూపించే విధంగా లేదు, పిల్లలు ఉన్నారు. సో ఎంతసేపు అని అది ఊడ్చింది చేసింది ఇదే చూపిస్తాం కదా. సో చాలా టైం వేస్ట్ చేశానండి నేనైతే. ఇప్పుడు అట్లీస్ట్ ఈ 2026 అయినా కొంచెం టైంని చూసి, ఇప్పటికీ 13 days అయిపోయాయి, ఏం చేయలేవి. కొంచెం టైంని కొంచెం యూజ్ చేసుకుందాం అంటే టైం చాలా వేస్ట్ చేస్తాను నేను. సో అలా కాకుండా కొంచెం ఏదైనా నేర్చుకుందాం. ఫస్ట్ మా బాబు స్కూల్కి వెళ్తే కొంచెం ఏదైనా నేర్చుకోవడానికి టైం ఉంటుందండి. నేను దట్టు ఆడ స్టిచ్చింగ్ దగ్గర 15,000 పే చేశాను అని చెప్పాను కదా, అది మరి నేను మా పాపకి సర్జరీ అయింది, నాకు అమౌంట్ రిటర్న్ పెట్టండి, నాకు కొంచెం అమౌంట్ ఇబ్బంది ఉంది అని కూడా అడిగాను. బట్ ఆమె ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్తే నేర్పిస్తారా లేదా మరి, అంటే నియర్ బై 1 year అవ్వడానికి వస్తుందో ఏమో, మేబీ 1 year అవ్వలేదండి, 1 year అవ్వలేదు. సో మరి అమౌంట్ ఇస్తారా లేదా, నేర్పిస్తారా లేదా తెలీదు. అంటే ఇవాళ రేపట్ల కాలాలు బాగాలేవండి, మనం ఎంత జెన్యున్గా వెళ్ళినా కూడా అది రిటర్న్ మన పైన పడుతుంది అనమాట. సో అందుకే నాకు అదొకటి థింగ్ ఉంది. అది ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను కదా, అదేమన్నా కొంచెం ప్రాపర్గా నేర్చుకుందామని. సో చూడాలి మరి. కాకపోతే ఇప్పటివరకు టైం వేస్ట్ చేసిన టైం అయితే చాలు. అట్లీస్ట్ ఇప్పుడైనా రైట్ నో అయినా కొంచెం మంచిగా యూటిలైజ్ చేసుకుందామని ఒక ఆలోచన అయితే వచ్చింది. సో దానికి తగ్గట్లుగానే మనం అంటే ఆలోచిస్తేనే సరిపోదు కదా, దానికి తగ్గట్లు కూడా మనం బిహేవ్ చేయాలి. మన టైంని ఎలా సేవ్ చేసుకోవాలి, ఏంటి, ఏదన్నా ఒక కొత్త థింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి, అలా కొన్ని చూసుకోవాలి కదా. సో అదండి, ఇయర్లో 13 days, ఇది 14th day, ఈరోజు భోగి అనుకుంటా. ఈరోజు భోగి అండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి? మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా పండగ చేసుకోండి. సో మంచిగా పండగలను మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పతంగ్ ఎగరేసే దగ్గర కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లలైనా పెద్దలైనా. ఒకవేళ పైన ఎగరేసేది ఉంటే కొంచెం పిల్లలు చూసుకోండి, ఎందుకంటే కొన్నింటికి మనకి ఇది ఉండదు కదా, పైన కుమ్మి అంటారు కదా, కుమ్మి అంటారో అది తెలియట్లేదు, అది ఉండదు. కొంతమంది పిల్లలు ఇప్పటికీ చాలా న్యూసెస్ వస్తున్నాయి, వేటి న్యూస్లో చాలా వస్తున్నాయండి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఇట్లా కట్ అయింది అని చూస్తున్నా ఈ రీసెంట్ 4-5 days నుంచి. సో జాగ్రత్త, టేక్ కేర్. పిల్లలు కూడా కొంచెం చూసుకొని ఉండండి. ఇప్పుడు పిల్లలు అంటే పేరెంట్స్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇలా ఊర్లలోకి వెళ్తుంటారు కదా, అక్కడ కొంచెం పిల్లలు జాగ్రత్త. అంటే మనం ఎంత జాగ్రత్త ఉన్నా కూడా పిల్లలు వాళ్ళకి ఇష్టమైన థింగ్స్ అంటే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని కొంచెం అలా కాకుండా కొంచెం చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే డేంజర్ ఉన్నారు పిల్లలు, ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నా, నేను చూస్తున్నా కాబట్టి. సో అంతే అండి. అండ్ ఇంకేంటి అంటే వీడియోలో ఏం కంటెంట్ లేదు అని ఏమనుకోకండి, కాకపోతే ఇప్పుడే కదా స్టార్టింగ్, అసలు నాకు ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, ఏ మాటలు చెప్పాలి ఏంటి,
ఏం తెలియదు. సో అందుకే దయచేసి ఏమనుకోకండి. అండ్ థ్యాంక్ యూ అండి, నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏ రోజు వీడియోలో ఆ రోజే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇవాల్టి నుంచి ఖచ్చితంగా అదే ఫాలో అవ్వాలి అండి. ఎందుకంటే ఒకటి స్టిక్ అయిన తర్వాత దానికి అదే ఉండాలి కాబట్టి, ఒకటి అనుకున్న దాని తర్వాత దానికి స్టిక్ అయ్యి ఉండాలి కాబట్టి. సో ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ మిస్టేక్స్ ఉన్నాయి కదా, చెప్పొచ్చు కదండి ఎవరైనా. కాల్ చేసి మా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు, కొంచెం నాకు సజెషన్స్ ఇస్తున్నారు. అండ్ మీరు కూడా ఎవరైనా చెప్తే బాగుంటుంది అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.